పవన్ పక్కా స్కెచ్తోనే ముందుకెళ్తున్నారు. జగన్ రాజకీయ అంతం, పవన్ కళ్యాణ్ పంతం. ఒకనాడు రాజశేఖర రెడ్డి అధికారంలోకి రానియకూడదు అనుకున్నారు, అధికారంలో దించాలనుకున్నారు 2009లో తన సోదరుడితో కలిసి. అప్పుడు వర్కౌట్ కాలే, రాజశేఖర రెడ్డి మళ్ళీ గెలిచారు. అయితే ఆయన మరణించారు కాబట్టి అయిపోయింది. 2014లో జగన్ అధికారంలోకి రాకుండా చూడాలనుకున్నారు, సక్సెస్ అయ్యారు. 2019లో జగన్ అధికారంలోకి రాకుండా చూడాలనుకున్నారు, కానీ అప్పుడు ఫెయిల్ అయ్యారు. బట్ జగన్ పాలన తర్వాత మళ్ళీ జగన్ గద్దె దించే విషయంలో పవన్ కళ్యాణ్ అదే కసిని ప్రదర్శించారు, దించారు. ఇప్పుడు జగన్ కాన్సెప్ట్ నిన్న ఏదైతే 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం జనసేన బంధం అన్నటువంటి పాయింట్ వెనకాల ఉన్న అర్థమే జగన్ అంతం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో లేకపోతే దాన్ని చాలా దారుణమైనటువంటి దెబ్బతుంది. ఓ బీహార్ లాంటి చోట్ల మళ్ళీ ఇప్పుడు కోలుకోగలుగుతుంది, అది కూడా ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల. ఇక్కడ ప్రత్యామ్నాయం అన్నటువంటి ఉంది, తెలుగుదేశం పార్టీ, జనసేన. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ దశలో జగన్ కనుక ఈ ట్రిప్ అధికారంలో దించగలిగారు, అందులో 11కి పరిమితం చేయగలిగారు, ప్రతిపక్ష స్థానానికి కూడా లేకుండా చేయగలిగారు. రాబోయే ఎలక్షన్స్ కూడా కనుక ఇదే కూటమి కనుక కంటిన్యూ అయితే జగన్ పని అయిపోతుంది. అప్పుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా మారిపోయే పరిస్థితి అవుతుంది. తద్వారా ఇక ఆ పైన ఒకనాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లొచ్చిందో 2014, అదే 2014, 19లో, 24లో ఆ పరిస్థితికి జగన్ని నెట్టాలన్నటువంటిది పవన్ స్కెచ్ స్పష్టంగా కనబడుతుంది. ఏ మేరకు సక్సెస్ అవుతారన్నటువంటిది రాబోయే రోజుల్లో చూడాలి.